తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడు పోసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై జాతీయవాద స్ఫూర్తితో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరెందుకుంది. సొంత పార్టీని ప్రారంభించే పనిలో అన్నామలై ఉన్నాడన్న పుకార్ల నేపథ్యంలో ఆయన ఇవాళ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు బిఎల్ సంతోష్ అలాగే నితిన్ నబీన్తో సమావేశమయ్యారు. అంతేకాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ అన్నామలై భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు అంటే గత 2 రోజుల నుంచి ఏదైతే జరుగుతున్నటువంటి తమిళనాడు రాజకీయాలు అనుకోవచ్చు, ఇందులో భాగంగానే కీలకంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటిది కొత్త పార్టీ, నూతన పార్టీ ఉద్భవిస్తుంది అన్నటువంటిది కార్తిక్ చిదంబరం చేసినటువంటి ఏదైతే ట్వీట్ ఆధారంగా నిన్నటి నుంచి కూడా ఊహాగానాల మధ్యలో ఇటు ఢిల్లీ వేదికగా కూడా ఇటు అంటే నిన్న రాత్రి ఇటు అన్నమలై ఢిల్లీకి చేరుకోవడము, కీలక భేటీలతో ఈరోజు ఉదయం నుంచి కూడా కీలక భేటీలు కొనసాగుతున్నాయి. అయితే ఎక్కడా కూడా మీడియా ముఖంగా కానీ ఎక్కడా కూడా అంటే కలిసేటటువంటి సమయంలో కూడా ఎలాంటి సమాచారం కూడా ఇవ్వట్లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి వారు ఇప్పటి వరకు కూడా అంటే బహిరంగంగా కూడా కలిసినట్లు కూడా అటు అన్నమలైకి సంబంధించినటువంటి అంటే అటు అధికారులను అంటే అన్నమలైకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇచ్చేటటువంటి ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా మీడియా ముఖంగా వెల్లడించలేదు. కానీ ఉదయం మాత్రము ఈరోజు ఇటు అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించిన నితిన్ నబీన్తో సమావేశమయ్యారు. అనంతరము ఇటు బిఎల్ సంతోష్తో కూడా సమావేశం అయ్యారు అన్నటువంటిది మాత్రం వార్తలు వస్తున్నాయి. కానీ నిన్న ఏదైతే బయలుదేరే ముందర కూడా చాలా కీలకంగా ఎయిర్పోర్ట్ దగ్గర 2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అప్డేట్ ఇస్తాను అంటూ కూడా ప్రకటించినటువంటిది ఇటు తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు ఇటు అన్నమలై. దాదాపు ఈ రోజు ఉదయం 2 కీలక భేటీలు జరిగాయి అన్నటువంటిది మాత్రమే సమాచారం ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా ఇక్కడ అధికారికంగా ప్రకటించలేదు. కానీ కొద్దిసేపట్లో అమిత్ షాతో భేటీ అవుతున్నారు అంటూ కూడా గంట సేపు క్రితంగా చెప్పినటువంటి సమాచారం. కానీ ఇప్పటి వరకు కూడా అటు సమావేశానికి వెళ్తున్నారు అన్నటువంటి సమాచారం ఉంది. కానీ మొత్తం మీద మాత్రం 3 కీలక భేటీలతో ఢిల్లీ పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా ఇటు తమిళనాడుకి వెళ్ళిన తర్వాత అక్కడే కీలకంగా ప్రెస్ మీట్ వేదికంగా ఇటు సమావేశంలో జరిగినటువంటి అంశాలపై ఇటు అన్నమలై అంటే ప్రెస్ మీట్లో అన్ని విషయాలను కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది అన్నది మాత్రము కొంత సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఆయన పుట్టినరోజు 4వ తారీఖున పార్టీ కొత్త పార్టీని ఉద్భవిస్తుంది అంటే కొత్త పార్టీని ఏర్పాటు దిశగా ఇటు అన్నమలై ఏదైతే అడుగులు వేస్తున్నారో అన్నటువంటి వార్తలు వస్తుంది. కానీ నిన్న ఏదైతే ఎయిర్పోర్ట్లో ఇచ్చినటువంటిది కొంత కీలకంగా కూడా సమావేశం కావాలి, ఆ తర్వాత నేను ప్రకటిస్తాను అంటూ కూడా అన్నమలై ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మొత్తం మీద తమిళనాడు బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. ఇటు ఢిల్లీ వేదికగా ఆ కీలక భేటీలతో అటు అన్నమలై ఎవరికీ కూడా సమాచారం ఇవ్వకుండా ఇటు ముఖ్యంగా కీలక భేటీలతో ముందుకు వెళ్తున్నటువంటిది. మరికొద్దిసేపట్లో ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యాక ఢిల్లీ పర్యటన ముగించుకొని అటు చెన్నైలోనే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ వేదికగా కూడా వెల్లడించేటటువంటి అవకాశం ఉంది. బీజేపీకి రాజీనామా ఈ రోజు చేస్తారు అంటూ కూడా వార్తలు కూడా వస్తుంది. కానీ అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ఇటు బీజేపీకి సంబంధించినటువంటిది ఆయనకు అన్నమలైకి సంబంధించినటువంటి అభిమానులు అనుకోవచ్చు, ఇటు తమిళనాడు వర్గాల నుంచి కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటిది. రైట్, థ్యాంక్ యూ కళ.